ఇక్కడ చాలామందికి నచ్చదు, కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. బాల స్త్రీ ఖచ్చితంగా పెళ్లి చేసాము అంటే మొగాడికి ఆడదానికి 5 ఏళ్ళు కనీసం తేడా ఉండాలి. ఇవాళ సేమ్ ఏజ్ గ్రూప్ కాకపోతే తొంసుంటా గొడవలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవరినెవరు లెక్క చేయరు. నువ్వు 30 నేను 30 ఏంటట, నువ్వు బీటెక్ నేను బీటెక్, నువ్వు టీసీఎస్ నేను ఇన్ఫోసిస్ ఏంటట, కొట్టాయి దెబ్బ అంటే ఇవాళ మావిడాకులు రేపు విడాకులు. కనీసం ఇదివరకు ఏం చెప్పేవారంటే మొగుడంటే పెద్దవాడు కదమ్మా, వాడి మాట వినమంటే అవునని ఒప్పుకునేవారు. ఇప్పుడు ఏం లేదు, ఆడపిల్ల పెద్ద ఇంటికి చేసేసుకుంటున్నారు. ఇక్కడ చాలా తప్పండి అది, చాలా తప్పండి అది. అందుకే పాపం వెనకటికి ఓ తండ్రి ఇలాగే పిల్లాడిని నేను ప్రేమించాను అంటుంటే అది కులాంతరం, ఈయనకి ఇష్టం లేదు. అందుకని ఎలా కాదందామంటే వాడు ఊరేసుకుంటా ఏదో అంటున్నాడు. ఇక్కడ ఎలా కాదందామని చూస్తే ఆయనకు బ్రహ్మాస్త్రం దొరికింది. ఏమిటి, ఆ అమ్మాయి వీడికంటే 2 ఏళ్ళు పెద్దది అది చెప్పొచ్చు కదా, అంగీకరిస్తాడు కదా. ఊరి అని నాకు ఇష్టమే నాన్న, కానీ ఆ అమ్మాయి నీకంటే 2 ఏళ్ళు పెద్దది అన్నాడు. దానికేముంది నాన్నగారు 2 ఏళ్ళు ఆగుదామన్నట్ట. ఇప్పుడు ఈ మూర్ఖుణ్ణి చేసుకుంటే ఆ అమ్మాయి ఏం కాపురం చేస్తుందో ఆలోచించాలి. ఇక్కడ నీకంటే 2 ఏళ్ళు పెద్దదరా, పనికిరాదురా ఏదంటే దానికేముంది 2 ఏళ్ళు ఆగుదాం అంటే 2 ఏళ్ళలో వీడు పెరుగుతాడు, ఆవిడ పెరగదా. ఇటువంటి వాడిని చేసుకుంటే అలాగే ఉంటుంది.